సర్పంచ్ ఎన్నికల వేళ గ్రామాల్లో విచిత్రాలు జరుగుతున్నాయి. నామినేషన్ తిరస్కరణ భయంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు నామినేషన్లు దాఖలు చేశారు. జగిత్యాల జిల్లా మెట్టపల్లి మండలం జగ్గాసాగర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ పదవి బీసీ జనరల్ కావడంతో 12 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. గత సర్పంచ్ ఎన్నికల్లో సాయి గౌడ్ అనే వ్యక్తి నామినేషన్ పలు కారణాలతో తిరస్కరణకు గురి కావడంతో ముందు జాగ్రత్తగా భార్య కుమారుడితో నామినేషన్ వేయించారు. నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు ఎవరికీ అవకాశం కల్పించడం లేదంటూ అధికారులు తేల్చి చెప్పడంతో అభ్యర్థులందరూ పోటీలో ఉండాల్సి వచ్చింది. తండ్రిని గెలిపించుకోవాలని కుమారుడు, భర్తను గెలిపించుకోవాలని భార్య, ఇలా ముగ్గురు కలిసి వినూత్న ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఒకే కుటుంబంలో ముగ్గురం పోటీ చేసినాం. మా భార్య, మా కొడుకు, నేను ముగ్గురం పోటీ చేసినాం. అయితే గత పోయిన ఎలక్షన్లో, సర్పంచ్ ఎలక్షన్లో నేను ఒకనే నామినేషన్ వేస్తే అప్పుడు కావాలని కొందరు ఏదో చిన్న కుట్రలతోటి నా నామినేషన్ తిరస్కరణకు గురైంది. దాని భయంతో నేను ఒకటి తిరస్కరణకు గురైనా కానీ ఇంకోటి ఉంటాన ఉద్దేశంతో మా భార్యది, మా కొడుకుది, నాది వేసినాము. నా భార్యకు టీవీ రిమోట్ వచ్చింది, నా కొడుకు టూత్ పేస్ట్ వచ్చింది, నాకేమో పాన గుర్తు వచ్చింది. ఆ 2 గుర్తులు పక్కకెట్టి మేము ఒకే గుర్తు మీద, పాన గుర్తు మీద ప్రచారం చేస్తున్నాము. ప్రజలందరూ కలిసి పాన గుర్తుకే ఓటేయాలని కోరుతున్నాం.